ఆర్టీఐ యాక్ట్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ ముజీర్. 2024 ఎన్నికల్లో భాగంగా పోలింగ్ తేదీ సమీపంలో ఉన్నందున కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి స్థానిక రూరల్ మండలమైన గౌరవరంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని తొందరపడి 5 సంవత్సరాలు అనేక నేరారోపణలు ఎదుర్కొంటూ బెయిల్పై ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టి రాష్ట్రాన్ని ప్రజలు అధోగతి పాలు చేసుకున్నారని అన్నారు. అదే తప్పు మరొకసారి చేసి అవకాశాన్ని కల్పిస్తే రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మివేయడం జరుగుతున్నట్లు ప్రచారం కొనసాగిస్తున్నారు. నాయకులకి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మీతో కలవాలని చాలా రోజుల నుంచి అనుకున్నా, సమయభావం తక్కువ ఉన్నందువల్ల ఇది సొంతూరు లెక్క, ఇక్కడ అంతా మనవాళ్ళే ఉన్నారు కాబట్టి లేట్గా పోయినా లేటెస్ట్గానే ఉన్నట్టుగానే భావిస్తారు అనే ఉద్దేశంతో లేట్గా వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నన్ను క్షమించమని కోరుతూ, మీ ఆశీర్వాదాల కోసం, మీ దీవెనల కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సైకిల్ గుర్తు మీద అయితే అందరూ కూడా ఓట్లేసి మమ్మల్ని గెలిపించండి అని చెప్పి ఈ రోజున మేము ముందుకు వచ్చాం. ఒకసారి ఆలోచించండి, గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదంటే మన ప్రాంత అభివృద్ధి అన్నీ కూడా కుంటుపడ్డాయి. గత 5 సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఆగిపోయింది. ఈ రోజున కాలనీలు కానీ, రోడ్లు కానీ, రైళ్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ అన్నీ కూడా గత 5 సంవత్సరాల నుంచి ఏ ఒక్కటి వచ్చిన పరిస్థితులు లేవు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, ఎందుకు ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాను అని చెప్పండి. మీకు సిగ్గుగా లేదు? మీకు చేతనైతే పరిపాలించండి, లేకపోతే లేదు. అంతేగాని ప్రజలు ఇబ్బంది పెట్టకండి. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది. ముఖ్యంగా కావలి ఎమ్మెల్యే గారు సంపాదన మీద వ్యయం పెట్టుకున్నాడు తప్ప పేద బడుగు బలహీన వర్గాలు జీవించే ప్రాంతంలో పేదవాళ్ళ అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని మర్చిపోయాడు. నియోజకవర్గ యజమాని ఎమ్మెల్యే. నియోజకవర్గంలో ఉండే సమస్యలన్నింటినీ కూడా ఎమ్మెల్యే పరిష్కరించాలి. రైతులకు నీళ్లు లేకపోతే కాలువలు తవ్వి నీళ్లు ఇప్పించాలి. ఇళ్ళకి మంచినీటి సదుపాయాలు లేకపోతే సదుపాయాలు కల్పించాలి. కరెంటు లేకపోతే కరెంటు సదుపాయాలు ఇచ్చి వీధి లైట్లు వేయించాలి. రోడ్లు లేకపోతే రోడ్లు చేపించాలి. కోపం రావాల్సింది, ఆవేశం చూపించాల్సింది నా మీద కాదురా. వెళ్తున్న రోడ్డు మీద గజానికి ఒక గుంత చూసినప్పుడు నువ్వు ఎన్నుకున్నావే లీడర్, వాటి మీద రావాలరా కోపం. స్ట్రీట్ లైట్ వెలగినప్పుడు, వీధిలో చెత్త కొండలా పేరుకుపోయినప్పుడు, గవర్నమెంట్ హాస్పిటల్లో మనుషులు జంతువులు కన్నా హీనంగా ట్రీట్ చేస్తున్నప్పుడు, గవర్నమెంట్ ఆఫీసులో అడ్డుగడుగున లంచ్ అడిగినప్పుడు అప్పుడు రావాలరా కోపం. అలాంటి వాడికి ఎవరికి రాదే కోపం. అవినీతి చేసిన ఒక నాయకుని అరెస్ట్ చేస్తే మాత్రం బంధులు చేస్తాం, ధర్నాలు చేస్తాం, బస్సులు తగలెట్టేస్తాం అని ప్రతి ఒక్కటే రోడ్డుకి ఎక్కేస్తాడు. వాడు కాజేస్తుంది నీ అన్నాన్ని, నీ బతుకుని, నీ భవిష్యత్తు. ఈనాడు మానవుడికి ఉన్న ఆయుధం ఓటు. ఆ ఓటును సద్వినియోగం చేసి నీ ఉద్దేశాలను నీవు ప్రతిబింబించుకోవడానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు సరైన ప్రతినిధిని నీవు ఎన్నుకోవడానికి, సమాజ స్థాపనకు, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించి సామాజిక పరమైన న్యాయం అందరికీ అందజేయడానికి వినియోగించవలసిన పరమ పవిత్రమైన సాధనమని. ఇక మీరు గెలవాలని పూజలు యాగాలు మొదలు పెట్టండి. కర్మ కాలి మీరు కాని ఓడారు. ఒక్కొక్కడికి ఇక జోలపాడ్డాలు లేవు. డైరెక్ట్ గా చూడటమే.